మనస్సు బాగోలేనప్పుడు దగ్గర కూడా నువ్వు చేరుకోలేనంత దూరం అవుతుంది. నా మీదే చేస్తావురా? నువ్వు సినిమా ఎలా తీస్తావో నేను చూస్తాను. మీ నాన్న తనకి నచ్చింది చేస్తూ మన జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా అదే దారిలో వెళ్తున్నావు. నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. రేయ్, అవకాశానికి ఇగోకి మధ్య చాయిస్ వస్తే అవకాశం వైపే వెళ్ళాలరా. నచ్చిన దాన్ని వదిలేయడం అంతేసియా నీకు? అయితే నన్ను కూడా వదిలే. నేను కోరుకున్న జీవితం, నేను కోరుకున్న వ్యక్తులు, నేను రాసుకున్న రాతలు, చేసుకున్న ప్రమాణాలు, ఇలా నేను అనుకున్నవన్నీ నా చేయి జారిపోయినప్పుడు ఏం చేయలేని స్థితిలో ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. ఇదిగో, ఈసారి వెళ్ళాలనుకుంటే నాకు కూడా చెప్పెళ్ళు. ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం. అభి, ఎప్పటికి మారుతాడు వీడు? కాఫీ. లేచి ఫ్రెష్ అయ్యిరా, ఇడ్లీ చల్లారిపోతుంది.
ఇదండి లేదు, డైరెక్షన్ మీద నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఇంత వర్క్ ఉన్నప్పుడు ఐ వాంట్ క్రియేట్ న్యూ డైరెక్టర్స్. మాక్సిమం కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ప్రొడక్షన్ ద్వారా సాధ్యమంత మట్టుకు న్యూ టాలెంట్ని తీసుకురావాలని మా ప్రయత్నం. దాని ద్వారా వచ్చిన బాయ్స్ అందరూ భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవటం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవటం. నీ సర్ప్రైజ్ నాకు చాలా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ అభి. హే కమ్ ఆన్ నిత్య, ఇదేం చూసావ్? రాస్కో, ఇట్స్ ఆల్రెడీ రిటర్న్ ఇన్ ద డెస్టినీ. నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే కంతా మనం సినిమా తీస్తున్నాం, హిట్ కొడుతున్నాం, స్టేజ్ ఎక్కుతున్నాం, నువ్వు నన్ను చూసి క్లాప్స్ కొడుతున్నావు. నథింగ్ కెన్ స్టాప్ దిస్. ఈ జోష్ అంతా తెలిసిందే కానీ ఫస్ట్ నువ్వు సినిమా తీ గురు, ఆ తర్వాత చూద్దాం. అబ్బా అలా సాడ్ గా ఉండకు గురు, కొంచెం నవ్వొచ్చుగా, బాగుంటావు. నిజంగానే నేను సినిమా తీస్తే నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవుతావా నిత్య? సినిమా అనే కాదు గురు, నువ్వు అనుకున్న గోల్ని నువ్వు హ్యాపీగా రీచ్ అవుతావు చూడు, ఫర్ దాట్ ఐల్ బి హ్యాపీ. చాలా మంది చాలా పెద్ద పెద్ద గోల్స్ సెట్ చేసుకుంటారు, బట్ దే డోంట్ ఎంజాయ్ ద జర్నీ ఆఫ్ సక్సెస్. కానీ నువ్వు అలా కాదు, నువ్వు అనుకున్నది సంతోషంగా అచీవ్ చేస్తావు చూడు, ఆ ఫీలింగ్ నాకు చాలా హైనిస్తుంది. ఎందుకంటే నువ్వు నా వాడివి కాబట్టి. చిన్న, ఎవరితో మాట్లాడకుండా ఏమీ చెప్పకుండా ఇంకెన్నాళ్ళిలా? చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. దేనికైనా ముగింపు అనేది ఉంటుంది. నేను చెప్పింది ఒక్కసారి విను చిన్న. తప్పులు చేయడం సహజమే, కానీ ప్రతి తప్పు దాన్ని సరిచేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. అది తెలుసుకోకుండా అక్కడే ఆగిపోవడం ఇంకా పెద్ద తప్పు. నీకు తెలుసు కదా, మీ అమ్మా నాన్నలు ఎన్ని కష్టాలు వచ్చినా ఏదేమైనా అడుగు ముందుకేస్తూ వెళ్ళారే, కానీ ఎక్కడా ఆగలేదు. నిన్ను నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేయి చిన్న. ఇవన్నీ వదిలేసి ముందు నా దగ్గరికి వచ్చేసాయి. నా పేరు మీద ఉన్న ల్యాండ్ అమ్మేసి ఆ వచ్చే మనీ నీకు ఇస్తా, నీకు కావాల్సింది చేసుకో. అంతేకాని ఇలా మాత్రం ఉండకు నాన్న, ప్లీజ్ నా దగ్గరికి వచ్చేసాయి. వెళ్ళి గురు,
ఫైండ్ యువర్ సెల్ఫ్. నాన్న, ఐఎమ్ సారీ. నువ్వు చెప్పినట్టు ఆ రోజు చాలా త్వరగా వచ్చేసింది. స్ట్రక్ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నానో తెలియట్లేదు. ఈ జర్నీలో నన్ను గైడ్ చేయి నాన్న, ప్లీజ్. అమ్మా, నీకు గుర్తుందా? చిన్నప్పుడు నువ్వు నన్ను కొడితే ఇంట్లోంచి పారిపోయేవాడిని. కానీ సాయంత్రానికి ఇంటికి వచ్చేసేవాడివి కదా. ఇప్పుడు కూడా అంతే అమ్మా. నాకు నేను తిరిగి దొరకగానే ఇంటికి వచ్చేస్తాను. ఆఫ్టర్ ఆల్ నేను ఎక్కడికి వెళ్ళినా తిరిగి రావాల్సింది ఇంటికే కదమ్మా.
దానికి ఎందుకు నాన్న అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు? పూణే ఏమన్నా అమెరికా అంత దూరమా? ఇక్కడే కదా. రే, దగ్గర దూరం అనేది మనసుల మీద ఆధారపడి ఉంటుందిరా. ఆ మనసు బాగోనప్పుడు ఆ దగ్గరే నువ్వు చేరుకోలేనంత దూరం అవుతుంది. సర్లే నాన్న, నేను బయలుదేరుతున్నా. ఆకలేస్తుంది గురు. అవునా? అరే ఏ నిత్య, అరే అరే వద్దంటున్నాను కదా. అరే అరే ఉండు. ఏంటి అలా చూస్తున్నావు? హే, లిఫ్ట్ చేయి, ఏదైనా ఇంపార్టెంట్ ఏమో. ఇంకొక మాట ఆయన గురించి మాట్లాడవనుకో బాగుండదు చెప్తున్నా. అవును, నేను ఇంతే, ఇలానే ఉంటా, నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతా. నన్నేమన్నాను, నాన్న గురించి ఇంకొక మాట అన్నావనుకో అమ్మవని కూడా చూడను. అబే, కామ్ డౌన్ అబే. నాన్ననేమనంటే నేను తట్టుకోలేను నిత్య. నాకు నాన్న నువ్వు సినిమా తప్ప ఇంకేమీ అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు ఏమన్నా నేను తట్టుకోలేను నిత్య. నాకు తెలుసు అబే. నాన్న ఎలాగో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడున్నది నువ్వు సినిమా మాత్రమే. అవి కూడా దూరం అయిపోతే నేను చచ్చిపోతాను నిత్య. అబే, అభి, నీ మనసుకు నచ్చిందే నువ్వు చేయరా, సరేనా? ఈరోజు వాతావరణ వార్తల్లో ఏమన్నా వర్షం పడుతుందని ఏమైనా వచ్చిందా? ఏంటి జోకా? ఏ డౌటా? బొంత పురుగులా ఎప్పుడు బెడ్రూమ్ లో ఉన్నట్టు బటర్ఫ్లై లాగా రెక్కలు కట్టుకుంటూ బయటకు వచ్చేసరికి డౌట్ వచ్చింది. ఇట్లా షార్ప్గా చూస్తావేంద్రా, ఇట్లా ఏదో హీరో చూపు హీరోని ఈ గుచ్చుకున్నట్టు. సార్, తమరు చేసిన పనికి ఊర్లో ఇచ్చేదంతా మీ టీమే మిలిగా. నన్నేం చేయమంటారా? అప్పటికే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి.
అయితే నా డోర్ కొట్టాల్సింది. ఏ డోర్ నంబర్ కూడా మర్చిపోయావా? ఓకే అన్నా ఎంత? రేయ్ మరేంది మరి నెక్స్ట్ ప్లాన్ ఏంది? దా బండిక్. రేయ్ నేను ఫ్రంట్ సీట్ లోనే కూర్చుంటా. ఏంద్రా లైబ్రరీ ఏమన్నా లీజ్కి తీసుకున్నావా? లేదు. మరి ఏదో ఒకటి మాట్లాడరా. నరసింహ సినిమాలో నీలాంబరి మాదిరి 6 నెలల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చినావు. అసలు ఏంది ఇది, ఎందుకు ఇది, ఏం చేస్తున్నావు, ఎటు పోతున్నావు, ఏదో ఒకటి ఒపీనియన్ ఏంట్రా? ఒపీనియనా? ఓకేరా చెప్తాను, కానీ తెలుసుకొని ఏం చేస్తావు చెప్పు. అది తెలిస్తే చేయాల్సింది చాలా ఉందిలేరా, చెప్పు. ఓ చేసేద్దామని. రేయ్ ఇట్స్ ఓకే రా, చిల్ రా. చిల్లేంట్రా చిల్లు? ఎప్పటికప్పుడు వత్తాసు పలుకుతూ వచ్చావు. ఇప్పుడు నా గురించి అడుగుతుంటే మాత్రం మాట దాటేస్తున్నావు. హలో హలో హలో, పాము ముంగీస కొట్టుకొని నింద వానపాము మీద పడ్డట్టు నీ పంచాయతీ నన్ను లాగుతావేమ్రా? ప్రతిసారి నువ్వు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చినావు, నేను యాక్సిడెంటల్గా అదే చెప్పుకుంటూ వచ్చిన. అది నీకు కన్వీనియంట్ గా కంఫర్ట్ గా ఉందని నా సజెషన్ ని నువ్వు నీ డిసిషన్ లో తీసుకున్నావు అంతే. నీ డిసిషన్ కి మధ్యలో నందం చేయకరా. అవన్నీ పక్కన పెట్టరా, నా గురించి నువ్వేమనుకున్నావు అది చెప్పరా ప్లీజ్. ఏం చెప్పాలరా? సరే ఏం చెప్పాలి నువ్వు చెప్పు. గొడవలు వద్దురా అంటాను, ఆముల కంపెనీ తీసుకొచ్చి అంటూ నాలుక జారకురా అంటాను, అక్కడే నాలుక మడ తీసి మరీ మాట్లాడతావు. అరే సరే పోన్లే, ఫ్రెండ్ కాదైనా చెప్దామని అనుకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్, సంకలో చాక్లెట్, ఇక మేము చెప్పేది అంత బిస్కెట్. నువ్వు అనుకున్నట్టు అది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదురా, ఇట్స్ యువర్ డామ్ ఈగో. అది కాదబి. అరే వాళ్ళ మాటలు వినద్దని నేను నీకు 1,00,000 సార్లు చెప్పానురా. సక్సెస్ కోసం సలహాలు ప్రతి సాలేగాడు చెప్తాడురా, కానీ నడుం పట్టుకొని నడిపించేంత తీట ఎవడికుందిరా? అరే ఇట్స్ యువర్ లైఫ్, యువర్ రెస్పాన్సిబిలిటీ అంతే. సరే అయ్యిందేదో అయిపోయింది, ఈ ఎదవలంతా పక్కన పెడితే ఈసారి మన లైఫ్ని సెట్ చేసుకుందాం. నా మాటకి నీసారి అంతే. అసలు నువ్వు చెప్పింది నేను ఎప్పుడు వెళ్ళలేదురా? చెప్పు. నువ్వు చెప్పేవని కదరా నేను ఆ జాబ్ కూడా చేస్తానని ఒప్పుకున్నాను. దాని తర్వాత ఏం జరిగిందో నీకు తెలీదా? మళ్ళీ వాళ్ళందరిని అంటున్నావు. అంటే అది కాదబి. చెప్పు, నువ్వు చెప్పింది ఇంతవరకు నేనేం వెళ్ళలేదు. ఇవాళ మార్నింగ్ నాకు డ్రీమ్ వచ్చిందిరా. లేచినప్పటి నుంచి అది నన్ను చాలా హాంట్ చేస్తుంది. వన్స్ నేను నా డ్రీమ్ని అర్థం చేసుకుంటే నా గిల్ట్ నుంచి బయటపడచ్చు అనుకుంటున్నాను రా. మొత్తం బయటికి వచ్చేస్తావు సార్. దరా మీరు 6 నెలలు ఇంట్లో ఉండేసరికి తమరి చిప్ దొబ్బినట్టుంది. అందుకే సుమక్క క్విజ్ కాంపిటీషన్ లో క్వశ్చన్లు అన్ని అడుగుతున్నాం. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? పెద్ద సొల్యూషన్ తెలుసుకొని ఏడు పెద్ద ప్రొఫెసర్. మరి లుక్ మిస్టర్ అభి, ఇలాంటి క్విజ్ కాంపిటీషన్ లో నేను కాకుండా మన మేధావులు కూడా ఉంటే చాలా బాగుంటుందని నా ప్రగాఢ నమ్మకం. కాబట్టి ఏంట్రా అలా చూస్తున్నావు? అంటే వాళ్ళని కూడా ఇంకేముంది, సుఖీ బావా సల్లంగుండు మా. ఇక నేను చెప్పేదేముంది, అయిపోయా.
మామా అరే రే 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 ఎన్ని రోజులైందా నేను చూసి ఆల్మోస్ట్ 6 months. అవును నెక్స్ట్ సూసైడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? క్విజ్ లో బాగా పార్టిసిపేట్ చేస్తారన్నా? టార్చర్కి టార్గెట్ ఫిక్స్ చేసినట్టు ఏటకారం ఒకవైపు, నాటకారం ఇంకోవైపు, వీళ్ళ మీద నీకు మావకారం. బాగుంది. అవును ఏంద్రో పొద్దునే సార్ నేసుకొని తిరుగుతున్నావు? ఎంత గుండెదరం ఎక్కువరా? ఎందుకో ఎందుకా? అరే నిన్ను వేసుకొని తిరిగితే ఏమైతుందో తెలిసి కూడా వాడు నిన్ను వేసుకొని తిరుగుతున్నాడంటే అది మామూలు గుండె కదరా. అరే నేనేం చేసినరా నన్ను అంటున్నావు? ఏం చేసినావా? అరే జస్ట్ మిస్టరా నీ వల్ల ఇంటికి కాకులు వచ్చేటి తెలుసా? ఏమో అర్థం కాలేదా? నా ఉద్దేశం ఏంటంటే నువ్వు చచ్చిపోయాక పిండం పెడతారు కదా, అవి తినేకి కాకులు వచ్చేటి అంటున్నా. ఈ మట్టి పురగానికి అర్థంగా ఉందని ఇట్లా కవర్ చేసిన. అంత వద్దురా రే. సూర్య మీ ఇద్దరితో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలరా. ఏంటి మాతో కూడా సీరియస్ డిస్కషన్స్ పెడదాం అనుకుంటున్నావు ఏంట్రా నువ్వు? అదే కదా రే కోపం తీసి మళ్ళీ సూసైడ్ చేసుకుని మన వెళ్ళిపోయిన అడుగుతాడా ఏంది? అవునరా, హెల్పే కావాలి. నేను మీ ఇద్దరితో సెపరేట్ గా మాట్లాడాలి. రే ఈ బిల్డప్ ఏంటి? రే ముందు వాడు చెప్పేది వినొచ్చు కదరా. రే ఆఖరికి ఈడు కూడా మనకు అడ్వైజ్ ఇస్తుండ్రా. రే సూర్య కమ్ ఆన్ గైస్, ఐ నీడ్ యు ఆల్. ఓకే ఓకే చెప్పు. థ్యాంక్స్. నిరుపమ్ నువ్వు నాతో ఒకసారి రా. పదా పగిలిపోద్ది. రే నేను ఇప్పుడు నిన్ను అడిగే క్వశ్చన్స్కి హానెస్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. స్ట్రిక్ట్లీ నో ఎటకారం. ఓకే ప్లీజ్ రా. రే నువ్వు ల్యాక్ చేయకుండా అడగాల్సిన అడుగురా బాబు. నా లైఫ్లో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనుకుంటున్నావురా? ఓ దట్స్ అ సీరియస్ క్వశ్చన్ మామ్. ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలా? ఆబ్వియస్లీ రా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? రేయ్ నీ లైఫ్లో నువ్వు చేసిన అన్ని తప్పులేరా. ఒకటి నీ యాటిట్యూడ్ కారణం అనుకో. రెండోది ఎదగడానికి కావాల్సిన టైము, ఫోకస్, పేషెన్స్ ఇవేవి నీకు లేకపోవడం రెండో రీజన్. ఇవి చాలవన్నట్టు మనవాళ్ళు, వాళ్ళ తాలూకు ఇన్ఫ్లుయెన్సెస్, దానివల్లే కదరా నువ్వు ఎంతో ఇష్టపడే నీ ప్యాషన్ కాదనుకుని గదే టుమ్రీ జాబ్ చేద్దాం అనుకున్నావు. రేయ్ నీకు విషయం తెలుసా? యు ఆర్ స్టిల్ డూయింగ్ ద సేమ్ షిట్ మామా. అభి అసలు వీటి వల్లే కదరా నువ్వు ఇంత దూరం తీసుకొచ్చుకుంది. అందుకే ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలో అర్థం కాక నిలబడ్డావు. చేయాల్సింది చేసినందుకు తెలుసుకొని ఏం చేస్తాడు సిల్లీ ఫెలో. అరే అభి నువ్వు నా దగ్గర నుంచి ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నాకు అస్సలు అర్థమైతే లేదురా. ఓ పని చేయరా, ఫస్ట్ నీ యాటిట్యూడ్ తీసి పక్కకు పెట్టి టైము ఫోకస్తో నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే నీకు కావాల్సింది దొరుకుతుంది. ఇట్ టేక్స్ టైం మామా. అభి ఏంట్రా ఏమైంది? అభి వాడు వెళ్ళిపోతా అంటున్నాడు రా. మళ్ళీ ఇప్పుడు ఆయనకి ఏమైంది? వీడి సంగతి తర్వాత, ముందు ఆడ సంగతి చూద్దాం పద. నడు. ఏంట్రా మీటింగ్లు ఏంటి? ప్లీజ్ రా, నేను చెప్పేది ఒక్కసారి విను. ఏంట్రా వినేది? ఇప్పుడు మేమందరం నీ గురించి ఏమనుకున్నా తెలుసుకొని ఏం పీక్తావు నువ్వు? ఏం పీక్తావు? రే సూర్య, అది కాదురా. ఏది కాదురా? ప్రతిసారి ఏది కాదు? నాకు బ్రతకాలనుందిరా, అది ఎలాగో తెలియట్లేదు. నేను ఇలాగే ఉంటే ఏమైపోతాననే భయం నన్ను చుట్టేస్తుందిరా. మిమ్మల్ని ఎలా అడగాలో అర్థం కాక నా గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే ఇదిగో ఇలాగే ప్రతిసారి
అర్థం చేసుకోకుండా ఛే! నీకులా పేజీలకు పేజీలు మోనోలాగ్స్ నేను చెప్పలేనురా, కానీ ఒక్కటి చెప్పగలను. గతం బ్లాక్ హోల్ లాంటిది రాబి. నువ్వు దాని దగ్గరికి ఎంత వెళ్ళాలనుకుంటే తనలోకి అంత లాగేసుకుంటుంది. అందుకే ఎవరు గతంలోకి వెళ్ళమని సజెస్ట్ చేయరు. బట్ నీ విషయంలో అలా కాదు. యూ హ్యావ్ టు చెక్ యువర్ పాస్ట్. నువ్వు వెళ్ళాలి, నీ తప్పేంటో నువ్వు తెలుసుకో. మనం పెళ్లి చేసుకుని ఎక్కువ ఆలోచించకరా, తప్పు నీదే. ప్రతి సిచ్యువేషన్లో ఇట్స్ యువర్ మిస్టేక్. లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటారా నిత్య చాలా ఎమోషనల్గా మాట్లాడింది. ఆల్మోస్ట్ 6 years అయిపోతుంది. టైం గడిచే కొద్దీ ఇంట్లో హోల్డ్ చేయడం కష్టమైపోతుంది. త్వరగా సినిమా తీరా. సరే నువ్వు చెప్పు, నేను టైం వేస్ట్ చేస్తున్నానంటావా? నీతో ఇదేరా ప్రాబ్లం. ఊరికే కోపడిపోతావు. ఎదుటోడు ఏం చెప్పాలనుకుంటున్నాడు వినవారా నువ్వు? కోపం ఏముందిరా, నువ్వు చెప్తున్నావు, నేను వింటున్నాను. చెప్పు. కళలుంటే సరిపోవురా, వాటి కోసం ఫైట్ చేయాలి. ముందు కథలు రాయడం నేర్చుకో. కల్క్లు క్లాసికల్ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడేమంటావు? బీ ప్రాక్టికల్ రా. మనతో పాటు లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారో చూసుకో. లైఫ్ ఈజ్ టూ షార్ట్ రా. అవకాశానికి ఈగోకి మధ్య చాయిస్ వస్తే అవకాశం వైపే వెళ్ళాలి. అదే బెటర్. సూపర్ రా, క్రేజీ మోటివేషనల్ స్పీకర్ కూడా ఇంత బాగా చెప్పరా. టైం అయింది, ర్యాపిడ్ ఏమైనా బుక్ చేయమంటావా? నేను నీ మంచిగా రేయ్, నువ్వు నా లైఫ్ని ఏం ఉద్ధరించక్కర్లేదురా. అర్జెంట్గా ఇక్కడి నుంచి దొబ్బే. అరే నిజంగానే నీకు అంత తెలిస్తే ఇలా నాతో కూర్చొని రోడ్లు వెంబడ మందెందుకేస్తావరా? నీ లైఫ్ ఇప్పటికే ఎక్కడో ఉండాలి కదా. లేదే, నేను కునిస్తే కానీ బియర్ కూడా తాగలేవు, నువ్వు వచ్చి నాకు చెప్తావా? ఎంతమందిని ఇదే బిహేవియర్ వల్ల పోగొట్టుకున్నావు నీకు తెలియట్లేదురా. నేను ఏం చేసినా నువ్వు బెటర్ అవ్వాలనే, చివరికి నాతో కూడా. నేను నీకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నా. నేను చేసిన తప్పదేరా. అందరిలో నిన్ను ట్రీట్ చేయలేదు. నువ్వేం వరి అవుతావు. ఇక నుంచి నేను అలా చూడను. నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతా. ఓరా నీతులు చెప్తున్నాడు. నేను ఒక చిన్న బడ్జెట్ సినిమా చేద్దాం అనుకుంటున్నానయ్యా. కంటెంట్ బేస్డ్ సినిమా చేద్దామని నా ఐడియా. చిన్న సినిమాలు ఏముంది, ఈరోజు వస్తే రేపు పోతాయి. ఇప్పుడు అంతా పెద్ద సినిమాలే కదా సార్ ఇంపాక్ట్ ఇచ్చేది. నా దగ్గర ఒక ఎమోషనల్ డ్రామా ఉంది. కథ అయితే అదిరిపోతుంది. ప్రాఫిట్స్ గ్యారంటీ. నువ్వు చెప్పేది బానే ఉందయ్యా. అంత బడ్జెట్ నువ్వు హ్యాండిల్ చేయగలవా? డబ్బులు హ్యాండిల్ చేయడం కాదు సార్ సినిమా తీయడం అంటే. మనుషుల్ని హ్యాండిల్ చేయాలి. నాకు దాంట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నీలాంటి వాళ్ళని చాలా మందిని హ్యాండిల్ చేశాను. నిన్ను చూస్తే అలా అనిపించడం లేదే. ముందు చూడటం ఆపేసి వినండి సార్. మాటలు బానే నేర్చావు. సో సురేష్ నీకు చెప్పే ఉంటాడు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను. మన మీటింగ్ నెక్స్ట్ మంత్ పెట్టుకున్నాం. ఒక్క 10 minutes ఇవ్వండి. 10 minutes చాలు. నాకు అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చెప్పు.
సారీ సార్. సార్ ఓపెన్ చేస్తే సార్ మన స్టోరీ లైన్ని డిపిక్ట్ చేయడానికి ఒక లైన్లో కాకుండా మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో తీసుకుంటాం సార్. సో ఇలా జరుగుతుంది సార్. ఇది సార్ మన కథ. అయిపోయిందా? చూడవి, నీ టైము నా టైము వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. నీకు స్ట్రైట్గా చెప్తున్నాను, ఇలాంటి కథలు వర్కౌట్ అవ్వయ్యా. ఏమైంది సార్, కథ నచ్చలేదా? సెకండ్ హాఫ్లో హీరోయిన్కి హీరో అలా చెప్పటం ఏంటి? ఎందుకు ఆడుకుంటారు సార్? మీ ప్రొడ్యూసర్లు అందరూ ఇంతేనా? ఏం మాట్లాడుతున్నావు అవి? నా కథలో ఎవరో వేలు పెట్టడం నాకు ఇష్టం లేదని చెప్తున్నా. నీతో సినిమా చేయడం నాకు కూడా ఇష్టం లేదు అని చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైంది సార్ మీ ముందు సినిమాలన్నీ ఎందుకు ఫ్లాప్ అయ్యాయో. రామో, వీటి బయటికి ఏంటాయి? ఇలాగే మీ సినిమా డైరెక్టర్ల కథలో వేలు పెట్టుంటారు. ఇప్పుడు చెప్తానేమో తెగ ఫీల్ అయిపోతున్నారు. మీకంత సీన్ లేదు సార్. ఎంత విషయం ఉందో ఇప్పుడు చెప్తాను. గతంలోకి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది కదరా. ఇప్పటికైనా అర్థమైందా నీ లైఫ్లో రియల్ ప్రాబ్లం ఎవరో? త్వరగా సినిమా తీరా. హాయ్ నిత్య. నేనేదైనా జాబ్ చేసుకుని కొన్నాళ్ళు ఈ సినిమాలు అవి పక్కన పెడదాం అనుకుంటున్నాను. పైగా మీ ఇంట్లో ప్రెషర్ కూడా ఎక్కువ ఉంది కదా నిత్య. నా లైఫ్లో నేను నిన్ను ఏదైనా అడిగానంటే అది కేవలం సినిమా తీమని మాత్రమే. ఐ థింక్ ఐ డిడ్ ఏ మిస్టేక్ అబి. ఐమ్ రాంగ్ అబౌట్ యూ అండ్ అబౌట్ అవర్ లైఫ్. దాంతో నీ ఫ్రెండ్స్ పైన అరిచావురా. నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతా. అదే ఎమోషన్ ని కంటిన్యూ చేస్తా నీ కెరియర్ ని కూడా నాశనం చేసుకున్నావు. ఇప్పటికైనా అర్థమైందా? సమస్య నీలో కాదు, నీతో ఉంది. నీతో ఉంది. సమస్య మొదలైంది నిత్యతోనేరా. ఓవరాల్ గా తన లవ్ నిన్ను వీక్ చేసి పారేసింది. అండ్ ఎస్పెషల్లీ ఆ రోజు నిన్ను తను అర్థం చేసుకుని ఉండుంటే ఇంత దూరం వచ్చేదే కాదు. ఇలా మందరి ముందు నించొని అని అరుస్తున్నావు కదా, అలా అరిచేవాడివే కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఉండరా. తను ఎప్పుడు ఏమనుకుంటుందో అదే జరగాలన్న పట్టుదల. షీ ఈస్ టోటల్లీ సెల్ఫిష్ మ్యాన్.
ఊకే నావాలంటారు. ఆ ప్రొడ్యూసర్ గాని కొట్టింది ఇదిగో ఈడి వల్ల. నీ లైఫ్ లో నీ టైం అంతా మింగిపోవడానికి కారణం ఈడి వల్ల. అరే నేను కామ్ గా జాబ్ చేసుకుంటే ఆ పిల్లైనా కంఫర్ట్ గా దొరుకుతుందని నేను చెప్పా. సార్ గారికి అది కూడా చేత కాక వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. మీ ఇద్దరు వల్ల వాడి లైఫ్ ఇలా తగలడింది. నువ్వు హ్యాపీగా ఉండలేవారా? ఆరు నెలలు ఒంటరిగా గడిపిన తర్వాత నన్ను నేను వెతుక్కుందామని ఒక ఆశతో బయటకొచ్చాను. నా గురించి తెలుసుకుని తిరిగి వస్తానని అమ్మకి మాటిచ్చాను. కానీ మళ్ళీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో మిగిలిపోయా. అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో? ఛా! వర్షం పడేలా ఉంది, ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. డైలాగ్ చెప్పగలుగుతావు కదా? ఓకేరా బాయ్. కానీ ఓకే, నువ్వు అరే రెడీ రెడీ కదా? రెడీ, యాక్షన్. తనతో పడలేకపోతున్నారా? ఈ లవ్వు గివ్వు నాకు వర్కౌట్ అవ్వట్లేదు. అరే ఏంద్రపై దీనికే ఇట్లా అయిపోతే ఎట్లా? మనది ఒకటే ఫిలాసఫీ, అనిపించింది చెయ్యాలి, అడ్డొస్తే దాటేయాలి, ప్రేమిస్తే నిలబడాలి. బాగా చెప్పింది కదా? అంతే కదండి, ప్రేమిస్తే నిలబడాలి కదా. ఖచ్చితంగా నిలబడతా నిత్య. మన ప్రేమ కోసం అయితే నా కాళ్ళు లేకపోయినా నేను నిలబడతా. నవ్వుతున్నావేంటి? నేనేమన్నా జోక్ చేసానా? సీరియస్ గా చెప్తుంటే ఏ వద్దు. అరే మై క్యూటీ.
ఇంకా కాల్ రాలేదంటే ఎంతసేపు ఈ రూమ్ లో దూరి ఏం చేస్తూ ఉంటావురా? పిలిస్తే పట్టించుకోవేంటి? ఇంట్లో మనిషి ఉందా చచ్చిందో నీకు అవసరమే లేదా? మీ నాన్న వెళ్ళిపోయి ఆయన ప్లేస్ లో నిన్నుంచినట్టున్నారు. అంతా నా కర్మ. ఛీ! ఏంటవి ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు? మీటింగ్ లో ఉన్నానని చెప్పాను కదా. అన్నా ఏంటన్నా ఇవాళ ఏ విషయం అనేది చెప్తాను కదా అన్న. డే కూడా అయిపోతుంది, ఇంకా ఒక్క అప్డేట్ కూడా లేదన్నా. అయినా మీకు తెలీదా అన్న ఎన్ని నెలలుగా మీ వెనక్కి తిరుగుతున్నానా అన్న? ఈ రోజు రేపు అంటూ నెలలు గడిచిపోతున్నాయన్నా. ప్లీజ్ అన్నా. నీకు తెలియదు కాదు, పెద్ద సినిమా ఒప్పుకున్నాక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో నువ్వు వరీ అవ్వకు. ట్రస్ట్ మీ, ఇంకో 2 days లో సార్తో మీటింగ్ అరేంజ్ చేసే పూచి నాది. ఓకేనా? హలో నిత్య. నిత్య రమ్మన్నా వచ్చాను. అరే మాట్లాడాలి కదా. పోను వెళ్ళిపోనా? ఏమైంది నిత్య? నువ్వు చెప్తేనే కదా తెలిసేది. చెప్పు. అబ్బే ఆల్మోస్ట్ 6 years అయిపోతుంది. టైం గడిచే కొద్దీ ఇంట్లో హోల్డ్ చేయడం కష్టమైపోతుంది. ఈ విషయం నీ వరకు ఎప్పటికీ తీసుకురాకూడదు అనుకున్నాను, కానీ త్వరగా సినిమా తీరా. అరే అభి, మనం చిన్నగా ఉన్నప్పుడు ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి మనకు మనం ఎంత గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళమో. అయినా ఇప్పుడేంట్రా ఇలా ఇంత ఎక్విప్మెంట్ ఉన్నా రిసోర్సెస్ ఉన్నా ఇంకా మనం సినిమా ఎందుకు తీయలేకపోతున్నాం అంటావు? టైం పడుతుంది కదరా. టైం అంటే టైం. లైఫ్ ఈజ్ టూ షార్ట్ రా. అవకాశానికి ఈగోకి మధ్య చాయిస్ వస్తే అవకాశం వైపే వెళ్ళాలి. అదే బెటర్. సూపర్ రా, క్రేజీ. ఏం చెప్పావు తెలుసా? మోటివేషనల్ స్పీకర్ కూడా ఇంత బాగా చెప్పడరా. బా టైం అయింది కానీ రేపటి ఏమైనా బుక్ చేయమంటావా? అరే నేను నీ మంచి కోసమే చెప్తా. నువ్వు నా లైఫ్ని ఏమీ ఉద్ధరించక్కర్లేదురా. అర్జెంట్గా ఇక్కడి నుంచి దొబ్బే. ఎరా నన్ను ఇన్వాల్వ్గా వద్దన్నావు, ఇప్పుడు తీరిందా? అరే ఆడు కూడా ఆఖరికి నీకు చెప్పేటట్టు చేసుకున్నావురా నువ్వు. ఛా రేయ్, నీకు ఆంతో ఇంతో కొట్టాడు తప్ప వేరే పనేం లేదారా? ఫస్ట్ థింగ్ నువ్వు ఊహలలో బతకడం మానేసి రియాలిటీలోకి రా. ఇట్లా ఆడు చెప్పింది ఈడు చెప్పింది విన్నావనుకో, లాస్ట్కి నువ్వే నీకు లేకుండా అయిపోతావు. తర్వాత నీ ఇష్టం. అరే మంచి విషయాలు టైం తీసుకుంటాయిరా. ఆడేదో మాట్లాడిండో నువ్వు అన్ని మనసులో పెట్టుకోకు, లైట్ తీసుకున్నాడు. అవి
ఏమైందిరా మొహం అట్లా పెట్టినావు? ఓకే ఓకే ఓకే, కొంప తీసి ఇప్పుడు బైరతో జరిగిన పంచాయతీ అంతా పద్యం లెక్క నిత్య చెప్తావా ఏంది? ఆ విషయం నీకెలా తెలుసు? బ్రాడ్కాస్టింగ్ ఛానల్ నిరుపంగాడు ఉన్నాడుగా. ఇప్పుడు ఈ ముచ్చటంతా నిత్యతో అస్సలు చెప్పొద్దు. వద్దు. ఏ? ఏ అంటే ఇప్పుడు నువ్వు సినిమా వేసే టైంకి కాలేజ్లో జాయిన్ అయ్యేటోడు గ్రాడ్యుయేషన్ డే కూడా వచ్చేస్తుంది. ఆహా, నిత్య అంటే నీ పిల్ల కాబట్టి వెయిట్ చేస్తా తప్పులేదు. వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వెయిట్ చేయాలి? అంటే నీ డ్రీమ్ కోసం వాళ్ళు ఎందుకు సఫర్ కావాలి? ఈ ప్రాసెస్లో నిత్యని వాళ్ళు ప్రెషర్ పెట్టి ఆ పిల్ల నీ దగ్గరకు వచ్చి లొల్లి పెట్టి ఇదే లొల్లి అవుతుంది. నా సజెషన్ ఏంటంటే జాబ్ చేసుకో, సెట్ అయిపో, పిల్లని పెళ్లి చేసుకో. అండ్ దాంతోపాటు ఇంకా ప్యారల్గా నువ్వు స్క్రిప్ట్ రాసుకుంటావు, సినిమాలు తీస్తావు, నీ ఇష్టం రా. ఇదంతా ఆ పిల్లకి కరెక్ట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయి. అర్థమైందా? నీ పిల్లరా అర్థం చేసుకుంటుంది. దాంతోపాటు నీ యాటిట్యూడ్ గిటిట్యూడ్ జర పక్కన పెడితే, అంటే డిసిషన్ మేకింగ్ కదా, చాలా డెలికేట్గా ఉండాలని. రే నిత్య వస్తుంది, మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే జాగ్రత్త. సరే Take care రా. నువ్వు వెళ్ళు. హాయ్ నిత్య. తాగొచ్చావా? తాగొచ్చావా? కొద్దిగా. ఏ నిత్య నిత్య ప్లీజ్ నిత్య, నేను చెప్పేది కొంచెం విను. చెప్పు, ఏం చెప్తావు? నిన్న భైరవ్ గడితో సినిమా గురించి ఒక డిస్కషన్ జరిగింది, కానీ నేను నా ఓన్ డెసిషన్ తీసుకున్నాను. నేను ఏదైనా జాబ్ చేసుకుని కొన్నాళ్ళు ఈ సినిమాలు అవి పక్కన పెడదామని. పైగా మీ ఇంట్లో కూడా చాలా ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారు కదా. సో ఇదే నేను జాబ్ చేసుకున్నాను అనుకో, నువ్వు ఇంట్లో మాట్లాడటానికి, మనం పెళ్లి చేసుకోవటానికి. నచ్చిందని వదిలేయడం అంతేసి నీకు? అయితే నన్ను కూడా వదిలే. గుడ్ బై. నా లైఫ్లో నేను నేనేదైనా అడిగానంటే అది కేవలం సినిమా తీమని మాత్రమే. I think I did a mistake, Abhi. I'm wrong about you and about our life. నిత్య చెప్పన్నా. రే అభి, ప్రొడ్యూసర్తో మాట్లాడాను రా. ఎలాగైనా సరే రేపు ఆఫీస్కి వచ్చి స్టోరీ నరేట్ చేసేయి. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకు. మళ్ళీ ప్రొడ్యూసర్ 1 month వరకు ఊర్లో ఉండరు. సో మిస్ అవ్వకు. రేపు కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. నా లైఫ్లో నేను ఏదైనా అడిగానంటే అది కేవలం సినిమా తీమని మాత్రమే. సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం సార్. మా సురేష్ నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఓకే, ఇప్పుడు చెప్పు. కథలోకి వెళ్తే కథ సంగతి పక్కన పెట్టు, ముందు నీ సంగతి చెప్పు. నాదొక ఎమోషనల్ డ్రామా. కథ అయితే అద్దరిపోతుంది, ప్రాఫిట్స్ గ్యారంటీ. సో సురేష్ నీకు చెప్పే ఉంటాడు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను. మన మీటింగ్ నెక్స్ట్ మంత్ పెట్టుకున్నాం. ఒక్క 10 minutes ఇవ్వండి. 10 minutes చాలు. నా కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చెప్పు.
Damn it. Come on, Abhi. Concentrate. You can do it. You can do it, Ra. Smile. Relax. ఆ మొహం ఏంట్రా అలా పెట్టుకున్నావు? అయినా ఆ తన్నడం గుద్దడం ఏంటి? నిచ్చే కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. అభి 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 నువ్వు ఆలోచించాల్సిన నిత్య గురించి కాదు, ఆ ప్రొడ్యూసర్ గురించి. రే ఒక్కటి అడిగితే చెప్పు, నువ్వు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు? 3 గంటలు, పోనీ 4 గంటలు, పోనీ 5 గంటలు? రే పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను రా. కదా, పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నావు కదా, ఏం మాట్లాడావు? చూడు, మీరు మాట్లాడుకుందంతా నేను విన్నాను. ఒక్కటి చెప్తా విను. హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. అరే వాడిప్పుడు నిన్ను ఖచ్చితంగా బయటికి దొబ్బేమంటాడు. రే నేను స్టోరీ నెరేట్ చేసి కన్విన్స్ చేస్తాను రా. వాడేమో చిన్నపిల్లోడారా, నువ్వు కన్విన్స్ చేయగానే నీకు సినిమా ఇచ్చేయడానికి. నువ్వు వెళ్ళి మొత్తం స్క్రిప్ట్ నెరేట్ చేయి. వాడే గనక నో అనకపోతే వచ్చి నన్ను అడుగు. ఒకవేళ ఎస్ చెప్తే? వాడే గనక ఎస్ చెప్తే నువ్వు ఏది చెప్తే అది వింటారా. కానీ ఒకవేళ వాడే గనక నో చెప్తే, వాడే గనక నో చెప్తే యూ మస్ట్ అపోజ్ హిమ్. ఎస్, వాడి పద్ధతి కరెక్ట్ కాదని వాడికి బుద్ధొచ్చేలా చేయాలి. నిజానికి పక్కోడి గోల్తో టైంపాస్ చేసేవాడిని కుళ్ళ పొడిచేయాలరా. నేనే గనక నీ ప్లేస్ లో ఉంటే ఫస్ట్ వాడిని కొట్టి మాట్లాడేవాడిని. రే ఇంకా కన్ఫ్యూజన్ ఏంట్రా? గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళు కుమ్మేయండి. సారీ సార్. సార్ ఓపెన్ చేస్తే మన స్టోరీ లైన్ని సో ఇలా జరుగుతుంది. ఇది సార్ కదా. అయిపోయిందా? చూడవి, నీకు స్ట్రైట్ గా చెప్తున్నాను, ఇలాంటి కథలు వర్కౌట్ అవ్వయ్యా. వాడే గనక నో అనకపోతే వచ్చి నన్ను అడుగు. ఏమైంది సార్, కథ నచ్చలేదా? హీరో క్యారెక్టరైజేషనే నచ్చలేదు. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కి హీరో అలా చెప్పటం ఏంటి? వాడే గనక నో చెప్తే యూ మస్ట్ అపోజ్ హిమ్. ఎందుకు ఆడుకుంటారు సార్? మీ ప్రొడ్యూసర్లు అంతా ఇంతేనా? ఏం మాట్లాడుతున్నావు అభి? ఇప్పుడు అర్థమైంది సార్ మీ ముందు సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో. రామో, వీటి బయటకి ఏంటాయి? ఇలాగే మీ సినిమా డైరెక్టర్ల కథలో కూడా వేలు పెట్టుంటారు. ఇప్పుడు చెప్తానేమో మీరు తెగ ఫీల్ అయిపోతున్నారు. మీకంత సీన్ లేదు సార్. ఎంత విషయం ఉందో ఇప్పుడు చెప్తాను. నా మీదే చెయ్యేస్తావురా? నువ్వు సినిమా ఎలా తీస్తావో నేను చూస్తాను. మానం ఉన్నదారా నీకు? మనిషివేనా? అరే ఎంత పెద్ద ప్రొడ్యూసర్ తెలుసారా ఆయన? ఇక నిన్ను మార్చుడు నాతోని కాదు. ఇక నీ సావు నువ్వు సావు సావు. నీ ఇంత చెప్పినా నా మాట వినవా అభి?
అది సరే, ఒకటి అడుగుతాను చెప్పు. ఎందుకు ఈ సెల్ఫ్ టార్చర్? ఇప్పుడు ఏమైందని అలా స్క్రిప్ట్ పేపర్స్ అన్ని కాల్ చేస్తున్నావు? నీతో నువ్వు హ్యాపీగా ఉండలేవా? నా మాట విని. అయిపోయిందా? ఇక బయలుదేరుతావా? వచ్చినప్పటి నుంచి ఓ గోల్ దొబ్బుతున్నావు. ఫస్ట్ ఎక్కడి నుంచి దుబాయ్. అభి, ఏయ్, లీవ్ మీ అలోన్. ఇదిగో, ఈసారి వెళ్ళాలనుకుంటే నాకు కూడా చెప్పండి. ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం. నేనెంత చెప్పినా వినవా అభి? ఎందుకు ఈ సెల్ఫ్ టార్చర్? ఈసారి వెళ్ళాలనుకుంటే నాకు కూడా చెప్పండి. ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం. సారీ గురు, నిజంగా నిన్నలా ఒంటరిగా వదిలి వెళ్ళాల్సింది కాదు. ఐమ్ సారీ. ప్లీజ్ నాతో మాట్లాడవా? నిత్య ప్లీజ్ నా దగ్గరికి రాకు నిత్య. ఐ లెట్ యు డౌన్. నేను ఫేస్ చేయలేను నిత్య. గురు, గురు ఏం మాట్లాడుతున్నావు గురు? ఒకసారి నన్ను చూడు గురు. ప్లీజ్ ప్లీజ్ గురు, నా మాట విను గురు. తప్పంత నాది. ప్లీజ్, విల్ ఫిగర్ అవుట్ వాట్ వి షుడ్ డు. సరేనా గురు? ప్లీజ్ గురు, ఒక్కసారి. నీకు అర్థం కావడం లేదు నిత్య. నువ్వు తప్పు నాదే. ఐఎమ్ సారీ అని చెప్తున్న ప్రతిసారి నేను చేసిన తప్పు నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది నిత్య. నా మొహం కూడా నీకు చూపించలేకపోతున్నా నిత్య. ఆల్ రైట్, నీ స్పేస్ నీకు ఇచ్చేస్తాను. బట్ నాకు నిన్ను చూడాలనిపించినప్పుడు మాత్రం చూసి వెళ్ళిపోతాను. డోంట్ సే నో. నువ్వు కుదరదు అన్నావు. నేనేం చేస్తానో నాకే తెలీదు. నిత్య, నా అంతటి నేనే వచ్చేంత వరకు నన్ను ఇలాగే ఉండని. నేనే వస్తా.
జరిగిన దాని గురించి ఎంత ఆలోచించినా బాధ తప్ప ఏమీ రావట్లేదు. ఎటు వెళ్ళలేక నడి రోడ్డు మీద ఇలా మిగిలిపోతాను అనుకోలేదు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాన్న ఎప్పుడూ చెప్పారు. నా వల్ల కావడం లేదు నాన్న. ఎటువైపుకి వెళ్తున్నాను కూడా తెలియడం లేదు. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుందని నువ్వే అంటావు కదా. నా గమ్యం ఎటువైపు నువ్వే చూపించు నాన్న. జీవితంలో మనల్ని గైడ్ చేయడానికి మొదట తల్లిదండ్రులు చెప్తారు, వినం. ఆప్తులు చెప్తారు, వినం. స్నేహితులు చెప్తారు, వినం. సమాజం కూడా చెప్తుంది. అప్పుడు వినకపోతే చివరికి జీవితమే చెప్తుంది. అప్పుడు విన్నా ప్రయోజనం ఉండదు. గ్రేట్ మూమెంట్స్ అంత ఈజీగా రావు. నువ్వు అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వాలంటే చాలా టఫ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే యూ విల్ రీచ్ యువర్ గోల్. అర్థమైందా? సో వర్క్ హార్డ్. తీసుకో, లైఫ్ని బ్యాలెన్స్ చేసుకో. అవి నెవర్ థింక్ లైఫ్ ఈజ్ సో ఈజీ. అవి సరిగ్గా అవగాహన లేకుండా నువ్వు అనుకున్నట్లు చేసుకుంటూ వెళ్ళిపోతే దేర్ విల్ బి ఏ డే అండ్ యూ విల్ బి స్టక్. వాళ్ళని వెళ్ళిపోమను. అసలు ఏమైందంటే నేను చచ్చి. నాకంతా తెలుసు, నువ్వు కంగారు పడుకో. తరణి, నీ మాట వినాలని తెలిసినా నిన్నెప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు సీరియస్లీ ఇట్స్ టైం. అభి, మళ్ళీ మాట్లాడుకుందాం. నో, సీరియస్ తరణి, ఇట్స్ టైం. అభి, నీ మనసు బాగా బరువెక్కింది. నువ్వు చాలా వాటిని ఎంతో కాలం నుండి అవసరానికి మించి మోస్తున్నావు. అసలు నీకు ఏం కావాలో నువ్వే నిర్ణయించుకోవాలి. నీకు నేమ్ కావాలా, ఫేమ్ కావాలా, మనీ, సెటిల్మెంట్, సాటిస్ఫాక్షన్, ఏం కావాలి? అటు ప్రేమ విషయంలో ఓపెన్గా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఎలా ఉండేవాడివో ఒక్కసారి గుర్తు చేసుకో. ఆ తర్వాత ఖచ్చితంగా నీలోని బెస్ట్ పర్సన్ని బయటికి తెస్తావు.
రన్ అభి రన్ రన్ అభి రన్ మెల్లగా ఏమైంది సడన్ గా లేచావు? అరే భైరవా, నేను సరిగ్గా అర్థం చేసుకోలేదురా. సారీరా. అదేం లేదురా, నేనే నీతో ఉండాల్సిన టైంలో లేను. ఐఎమ్ సారీరా. లేవద్దు, నువ్వు రెస్ట్ తీసుకొచ్చినా. నీ దగ్గరికి స్టార్ట్ అయ్యాను వదినా, కానీ ఇంతలో ఏం పర్లేదులేరా. ఈసారి అనుకున్న సాధిస్తాను వదినా, పక్కా. ఇట్స్ మై ప్రామిస్. మా వస్తానని చెప్పాను కదా, కానీ ఇలా వస్తాననుకోలేదమ్మా. చెప్పోరా. నువ్వు ఇక్కడే ఉండరా, నేను లోపలికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను. సరే. అభి అభి ఏమైంది? ఆ దెబ్బలేంటి? అన్నా సార్తో మాట్లాడేసి వస్తాను. అయినా ఇక్కడికి వచ్చేసేవేంటి డైరెక్ట్ గా? సార్ ఆఫీస్లో లేరన్నా, ఒక్క 5 minutes అన్నా. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, అన్న అరే, ప్లీజ్ అన్న, అయినా ఒక్క 5 సినిమా minutes. విషయాలు ఇక్కడ పట్టించుకోర్రా ఆయన. ప్లీజ్ అన్న. అభి సార్ వేరే టెన్షన్ లో ఉన్నారు, ఇప్పుడు కాదు, నేను తర్వాత సెట్ చేస్తా ఆఫీస్ లో, ఇక్కడ కాదు. ఒక్క 5 నా minutes మాట అన్న, విను. please అన్న. అన్న, ఒకసారి అభి, మాట్లాడేసి అలా కాదు. వచ్చేస్తాను అన్న, ప్లీజ్ అభి, అన్న. ఆగరా. లోపల రానిచ్చింది. ప్లీజ్ అన్న, ఒక్క 5 minutes అన్న, ఒక్క 5 minutes సార్తో మాట్లాడాలి. నేను మాట్లాడి పంపిస్తాను. ప్లీజ్ అన్న, ఒక్క 5 నిమిషాలు. మొన్న జరిగింది ఇంకెవ్వరు మర్చిపోలేదు. నువ్వు పద. ఇంటికి అన్న, వెళ్ళి కూడా అన్న, ఫస్ట్ అన్న, రాము. అన్న, ఒక్క 5 నిమిషాలు. ఏయ్, బాగు. 5 నిమిషాలు అని చెప్పాను కదా. 5 నిమిషాలు అని చెప్పాను కదా. సార్, నేను కేవలం సారీ అండ్ థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను సార్. సార్, ఆ రోజు మీరు నా కథ గురించి కామెంట్ చేసినప్పుడు నేను నా సెన్సెస్లో లేను సార్. అందుకే సార్ నా టెంపర్మెంట్ లూజ్ అయ్యాను సార్. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది సార్, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. మీరు చెప్పింది కరెక్ట్ అని అర్థం చేసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది సార్. సార్, నాలో ఈ మార్పుకి మీరు ఇండైరెక్ట్గా ఎంతో హెల్ప్ చేశారు సార్. అందుకే సార్ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను సార్. నాకు ఇప్పుడు అర్థమైంది సార్, నేను ఆ రోజు ఎంత ఇంప్రాక్టికల్గా, ఎంత అరగట్టుగా బిహేవ్ చేశాను సార్. ఆ రోజు కనుక మీరు నా కాలర్ పట్టుకొని నాకు గుణపాఠం చెప్పకపోయి ఉంటే నేను ఇంకా ఆ చీకట్లోనే ఉండిపోయేవాడిని సార్. సార్, నేను చేసింది తప్పే సార్. ప్లీజ్ సార్, నా సారీని యాక్సెప్ట్ చేసి నన్ను ఈ గిల్ట్ నుంచి బయటపడేయండి సార్. స్టోరీ నరేట్ చేస్తావా? నా సారీని యాక్సెప్ట్ చేస్తే చాలు సార్. యాక్సెప్ట్ చేశానయ్యా, స్టోరీ నరేట్ చెయ్యి. సురేష్. సార్. సార్, చెక్ బుక్. సెకండ్ ఛాన్స్ కాదు సార్, థ్యాంక్ యూ సార్. భైరవా,
రే సూపర్ రా. సారీ సారీ సారీ. ఫైనల్లీ కల్ట్ తీయబోతున్నాం. అనుకున్నది తీస్తారా? సరే సరే పద. అమ్మా, నాకు సినిమా ఓకే అయిందమ్మా. అమ్మా నవ్వమ్మా. అభి ఇప్పుడు మీ నాన్నగారు ఉంటే బాగుండేది. అభి ఛాన్స్ మిస్ అయ్యాను రా ప్రొడ్యూసర్ గా. అభి అన్నట్టు ఈ విషయం నిత్యకి చెప్పావా? నిన్నేరా నిత్యకి ఈ విషయం చెప్పావా లేదా? అభి 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 కంగ్రాచులేషన్స్ గురు.
హాయ్ సార్, దిస్ ఈస్ అభిమన్యు. Hi Abhi, how are you? Fine, Hey, sir. what happened, buddy? Is everything okay? నో ఇష్యూ సార్, చిన్న యాక్సిడెంట్ అంతే. Okay, కూర్చో. Yeah. Sit. ఇటు. నువ్వు వెళ్ళు. యా సార్, అవుట్లైన్ చూస్తే ఎక్స్క్యూజ్ మీ సార్. రామ్మా. సార్ మీ కాస్ట్యూమ్స్ రెడీ సార్, అండ్ నెక్స్ట్ సీన్కి మీకు కాస్ట్యూమ్ చేంజ్ ఉంది సార్. ఓ, ఈ కాస్ట్యూమేనా? అవును సార్. సరే, ఓకే, క్యారవాన్ పెట్టించు. ఓకే సార్. ఓకే. యా బ్రో. యా సార్, చెప్పు. సార్ మీకు రఫ్గా అవుట్లైన్ అయితే చెప్తాను సార్. సో ఎమోషన్స్కి ఒక రూపం ఇచ్చావు అంతే కదా? అవును సార్. ఆ ఎమోషన్స్కి రూపం ఇవ్వడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. లెట్స్ డూ ఇట్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. సూపర్. రఘురామ్ గారితో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తాను. సీ యూ. అంతా రెడీ సార్. సీన్ నెంబర్ 8, షార్ట్ 3, టేక్ 1. యాక్షన్. ప్రతి ప్రయాణం నీకో పాఠమే. ఎందుకంటే నువ్వు కోరుకున్న జీవితం, నిన్ను కోరుకున్న వ్యక్తులు, నువ్వు రాసుకున్న రాతలు, చేసుకున్న ప్రమాణాలు, ఇలా నువ్వు అనుకున్నవన్నీ నీ చేజారిపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో ఒంటరిగా మిగిలిపోతావు. ఎవరో ఓడిపోయిన వాడి మాట వినరు, గెలిచిన వాడి మాట మాత్రమే వింటారు. మన ఆలోచనలకి మనిషి రూపం ఇస్తే బయటకు కనిపించేది నువ్వే అయినా సరే, కనిపించని ఆలోచనలే మనలో చాలామంది ఉంటారు. అందులో కోపం, ఆరాటం, బద్ధకం, వీళ్ళందరి మధ్యలోనే సహనం. వీళ్ళంతా మనందరిలోనూ ఉంటారు. కోపానికి నీ ఆశయాలతో పెద్దగా పని లేదు. దానికి తెలిసిందల్లా నేను రెచ్చగొట్టడం మాత్రమే. కోపం సూర్యుడితో సమానం. దూరంగా ఉన్నప్పుడు చాలా వెచ్చగా ఉంటుంది, కానీ అదే దగ్గరికి వచ్చినప్పుడు అదే వేడి నీలో ఆశయాల్ని బూడిచ్చేస్తుంది. ఆరాటానికి తొందర ఎక్కువ, ఆశల వైపు పరిగెత్తడం తప్ప ఆగిపోవడం దానికి తెలియదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆగిపోతేనే మంచి జరుగుతుంది తెలియక నిన్ను ఎక్కడో ఆకాశంలో ఉంచి వాస్తవాలన్నీ కనిపించకుండా చేస్తుంది. బద్ధకం నిన్ను ముందుకు కదలలేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ సమయానికి జరగాల్సినవి ఆ సమయంలోనే జరుగుతాయని సర్దుకుపోతుందే తప్ప అది నిన్ను చేతకాని వాళ్ళ మారుస్తుందని తెలియనివ్వదు. నిరంతరం కదిలే నదికి కూడా ఆనకట్ట వేస్తుంది బద్ధకం. కోపం, ఆరాటం, బద్ధకం, వీటన్నిటి మధ్యలో పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుల్లా ఎలా బయటపడాలో తెలియక ఓడిపోతుంటావు. కానీ భూమికి ఉన్నంత సహనం నీలో కూడా ఉందని మర్చిపోతావు. ఏది ఏమైనా వీళ్ళు నీ చెప్పు చేతుల్లో ఉండాలి, కానీ నువ్వు వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళకూడదు. సహనంతో ఆలోచించి కోపాన్ని తగ్గించుకొని ఆరాటాన్ని అదుపు చేసి బద్ధకం వదిలి పరిస్థితికి తగ్గట్టు నిర్ణయం తీసుకుంటే కురుక్షేత్రంలో అభిమన్యుల్లా అక్కడే ఆగిపోకుండా నీ సమస్యని ఛేదించే ఈ అభిమన్యుల్లా జయించి నిలబడతావు.
మన ఆలోచనలకు మనిషి రూపం ఇస్తే బయటకు కనిపించేది నువ్వే అయినా సరే కనిపించిన ఆలోచనలే మనలో చాలా మంది ఉంటారు. అందులో కోపం, ఫస్ట్ వాడిని కొట్టి మాట్లాడేవాడిని, ఆరాటం, జాబ్ చేసుకో, సెట్ అయిపో, పిల్లల్ని పెళ్లి చేసుకో, బద్ధకం, ఇట్ టేక్స్ టైం మామా. వీళ్ళందరి మధ్యలోనే సహనం. ఇప్పుడు ఏమైందని అలా స్క్రిప్ట్ పేపర్స్ అన్ని కాల్ చేస్తున్నావు? నీతో నువ్వు హ్యాపీగా ఉండలేవా? వీళ్ళంతా మన అందరిలోనూ ఉంటారు. పద సోదరా అల్లు పెరగని కసి నీదిరా, భూమిపై మెరుపై సాగరా, బరిలో చిరుతై దూకరా, పడే పడే నీ ప్రతి అడుగు, ఎడా పెడా నీ అహమణుగు, విరామ మెరుగని ఈ పరుగు, ఇదే నీ తొలి గెలుపు, ఇక లేదు వలుపు, చీకటెమ్మటే రాద వెలుగు, తుఫాను కూడబో చిన్న చినుకుతో మొదలు కదా నీ కలల కథ, కదులు పదా కదులు ఆ పిడుగు పడినను కదులు 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 తెలుసుకో సోదరా, సమయమే నీదిరా, నీకు నువ్వే తోడురా, నిన్న పేదవడురా, నూటికో కోటికో ఒక్కటై నిలవరా, సూటిగా దాటినే చూపే తెగువే నీదిరా, యుద్ధమే ఈ జీవితం అంటే హద్దులేవి లేనిది అంతే, కడుపు కాలే యాకలి పుండే కరదాకా పోరాడాలంతే, వెనుత రంగం లాగా తూకగా కలల తీరం చేరు పర్వత, సమర శంఖం మోత మోగగా రంగం తత్తరిల్లదా. గురు అరే ఏంటిది చిన్న పిల్లోడ్లాగా? ఇట్స్ ఓకే గురు. హ్యాపీ బర్త్డే నిత్య. ఒక్క నిమిషం. చూసావా నిత్య, చెప్పినట్టే నీ బర్త్డే రోజే రిలీజ్ చేశా. నా డైలాగ్ ని టైటిల్ గా వాడేసా. నాకంటే పెద్దదనివి చెప్తే అర్థం చేసుకుంటావు అనుకున్నాను. ఏ జస్ట్ 2
ఇయర్స్ గ్యాప్ ఓవర్ చేయకు. ఇట్స్ ఓకే గురు సినిమా చూద్దాం పదా